అక్కడ మా నగలు తప్ప ఏ వస్తువుని నువ్వు ముట్టుకోకూడదు. అదోటుందా? సర్లే, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? అలాగే కానివ్వండి. నీతో పాటు మా ఆయన బంటి కూడా వస్తారు. ఎందుకు మేడం? దొంగతనం ఎలా చేయాలో వీళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇవ్వాలా? సర్లేండి, ఈలోపు నా ప్రొఫెషన్ పనులు నేను చూసుకుంటాను. చూసారండి వాడి డెడికేషను? ఏమండి, వాడసలే దొంగ. అక్కడికెళ్ళిన తర్వాత నగలు దక్కించుకొని మీ ఇద్దరిని మోసం చేసి పారిపోతాడు. జాగ్రత్తగా ఉండండి. అసలు వాడిని ఎందుకు తీసుకెళ్లడం? కర్పూరం వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు కదా. మేమిద్దరం వెళ్ళి నగలు తీసుకొస్తాం. అది మీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. ఇంట్లో ఏవి ఎక్కడ పెడతారో మనకంటే దొంగలకే బాగా తెలుస్తాయి. మేడం గారు, నేను రెడీ, వెళ్దామా? ఆగదు, అటు కాదు, ఇటు నుంచి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన పెద్దమ్మ వెళ్ళినట్టే ఉండిపోయింది. ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు రా అని చెప్పింది. తను ఫోన్ చేయగానే లోపలికి వెళదామని ఇదిగో మంకీ క్యాప్ కూడా తెచ్చుకున్నాను. అదను చూసి చేస్తానంది కదరా, అదను కోసం వెయిట్ చేస్తూ ఉండుంటుంది. కూర్చోండమ్మా. అక్క, మీది చాలా మంచి మనసు. నా కొడుకు కోడల్ని కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. రాక తప్పకుండా. అలాగే అత్త. రే గిరి, అత్త లోపలికి రమ్మంటుంది. అలాగే వెళ్తాను. ఆగు. లోపలికెళ్ళి ఏం చేయాలో తెలుసుగా? మా పెద్దమ్మలా నాకేమైనా మతిమరుపు ఉందనుకున్నావా ఏంటి? నేను లోపలికి వెళ్ళి ఆ పూజ మేడలో ఉన్న తాళి తెంచేసి పారిపోవాలి, అంతే కదా? పారిపోతే పర్వాలేదురా, కానీ దొరికిపోతేనే ఆ క్రాంతి నీ మొలతాడు తెంచేస్తుంది. అవును బాబాయ్, ఆవిడది మామూలు కొట్టుడు కాదు. ఏమైనా రిస్క్ అయితే నువ్వే నన్ను కాపాడాలి బావా. సరేగాని ముందు నువ్వు వెళ్ళి పూజ మెళ్ళలోని తాళి తెంచు. మిగతాది ఏం చెయ్యాలో నేను మా అత్త చూసుకుంటాం. వెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరిని లోపలికి రమ్మని పిలుస్తున్నావు? 100 మందికి ఫోన్ చేస్తాను. 100 మందిని పిలుస్తానే, అడగడానికి నువ్వెవరు? ఈ ఫంక్షన్లో ఏదో గొడవ చేయాలనుకుంటున్నావు. అదేదో చెప్తావా, చెప్పించమంటావా? నువ్వు చెప్పబోయేదేంటో తెలుసుకోవాలని తెగ ఆరాట పడిపోతోంది. చెప్పమ్మా.
చెప్తా. నేనిక్కడికి గొడవ చేయడానికి రాలేదే, పూజకి పెళ్లి చేయడానికి వచ్చాను. ప్రస్తుతం పూజ మెడలో ఉంది డమ్మి తాళి అని నీకు తెలుసు కదా. ఇప్పుడది తెంపించేసి ఆ ఏకాంబరి కొడుకుతో అందరి సమక్షంలో నిజమైన తాళి కట్టిస్తాను. పూజని వాడికి బానిసను చేస్తా. నిన్ను వదలవే, వదలు. అయ్యో 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 అయ్యో, అందరూ రండి. మా అమ్మని చంపేయండి. ఏమైంది? మా అమ్మని చంపేస్తుందండి. వదలమంటుంటే వదలవే. అయ్యో, వదలమ్మా. ఏమైంది? వదలమంటుంటే ఇది చేసిన కుట్రకి, చెయ్యబోతున్న కుట్రకి దీన్ని చంపేయడమే కరెక్ట్. పిచ్చగాని పట్టిందా నీకు? ఎందుకు ఆవిడ్ని చంపాలని చూస్తున్నావు? నువ్వు నన్ను కొట్టినా చంపినా పర్వాలేదు పూజ, కానీ నీకు నిజం తెలియాలి. ఏంటమ్మా నిజం? అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందక్క? అసలు నేనెందుకు గొడవ పడతానే? ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అంది అంతే. వెంటనే తయారైపోయింది. వాడు వేస్టుగాడు, పాపం మా పూజకి భర్తగా వాడు పనికిరాడు, ఏదో ఒకటి చేసి వాణ్ణి వాళ్ళమ్మని ఇద్దరిని ఇక్కడి నుంచి తరిమేస్తాను, పూజకి వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అంది. పూజ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందమ్మా. ఆ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండాలి కానీ ఇలా ఆలోచించటం తప్పమ్మా అన్నాను, అంతే. మో టక్కున పీక పట్టేసుకుంది. మీరందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇది నన్ను ఈరోజు చంపేసి ఉండేది. అబద్ధం. తను చెప్తుందంతా అబద్ధం. ఈ ఫంక్షన్లో నీ మెడలో ఉన్న తాళిబొట్టు తెంచాలని ప్లాన్ చేస్తుంది. ఏంటి, నేను ప్లాన్ చేశానా? పూజ మెడలో ఉన్న తాళిని తెంచాలని చూసింది నువ్వా నేనా? ఇదే అయ్యుంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ పెళ్లి దీనికి ఇష్టం లేదు. పూజ మెడలో ఉంది నిజమైన తాళైతే నేనెందుకు తెంచాలనుకుంటాను? అంటే పూజ మెడలో ఉంది డమ్మి తాళ్ళంటావా? అసలు వాళ్ళిద్దరికి పెళ్లి జరగలేదంటావా? అయితే శంకర్ పూజకి భర్తే కాదంటావా? అన్నా అంటుంది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఇష్టం లేదని వీళ్ళే చెప్తున్నారు కదా. ఏమ్మా, ఆ అమ్మాయిని అక్క అంటున్నావు? తన చెల్లెలువయుండి తను నీకిష్టం లేని పెళ్లి చేసుకుందని తన తాళిబొట్టు తెంచాలనుకుంటున్నావా? పైగా వాళ్ళ ముందు అబద్ధాలు చెప్పి లేనిపోని ప్రచారాలు చేస్తావా? తప్పు కదూ? అది కాదండి, వీళ్ళ గురించి మీకు తెలీదు. వీళ్ళు మోసం చేస్తున్నారు. ఎవరు మోసం చేస్తున్నారు? నాకిప్పుడు అర్థమవుతుంది. నా వాళ్ళంటూ నా చుట్టూ ఉండి మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని గారాబంగా పెంచుకున్నావే నిన్ను. మేవెందుకు నిన్ను మోసం చేస్తాం? అప్పుడు హ్యాపీగా గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకుంటుంటే ఈ గొడవలన్నీ ఎందుకు పెడుతున్నట్టు?
పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే మా అత్తయ్యతో గొడవ పడ్డారు. ఆవిడ్ని అనుమానించారు. ఇప్పుడు ఆవిడ తరపు బంధువులు వస్తుంటే ఫంక్షన్కి రాగానే బయటకు పొమ్మని గొడవ పడ్డారు. ఇప్పుడు ఏకంగా పీక పట్టుకుని చంపాలని చూస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదమ్మా. కలిసి కాపురం చేయడం అంతకన్నా ఇష్టం లేదు. అదే కారణం. ఫంక్షన్కొస్తే అవమానించారు, మంచి చెప్తే ఇలా పీక పట్టుకుని గొడవ పెట్టుకున్నారు. ఈ ఫంక్షన్ సజావుగా సాగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఇలాంటి ఫంక్షన్లో ఏ గెస్ట్లు ఉండరు. వెళ్ళిపోదాం పదా. ఫంక్షన్ అంటే సరదాగా వచ్చాం, కానీ ఈ గొడవలేంటి, ఈ కుట్రలేంటి, ఈ కుతంత్రాలేంటి? పదండి పోదాం. అమ్మ కార్పొరేటర్ గారు ఆగండి. అక్క అక్క మీరు వెళ్ళిపోకండి అక్క. అక్క ఒక్క నిమిషం ఆగండి. మీరెవరు ఇక్కడ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. తనిక్కడుంటే మేముండం. తాను ఉండదు. అది కాదు పూజ, నేను చెప్పేది విను. తల్లి నీకో దండం. దయచేసి నన్ను సుఖంగా బతకని. సంతోషంగా చేసుకుంటున్న ఈ ఫంక్షన్ని అసలు వీళ్ళని ఇంట్లో వండనిచ్చే తప్పు చేశాం. మళ్ళీ మధ్యలోకి వచ్చి గొడవ చేస్తే మీరు కాదు, నేనే అందరినీ మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను. ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. మీరెళ్ళి కూర్చోండమ్మా. కూర్చోడం ఏంటండి? సరదాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏదైనా సాంగ్ కి డాన్స్ చేస్తే బాగుంటుంది కదా. అవును, చాలా సరదాగా ఉంటుంది. అయ్యో డాన్సా? వద్దండి. తప్పదమ్మా, చెయ్యాలి. ప్లీజ్ పూజ, నా కోసం. నేను చెప్తుంది నిజమత్తయ్య. ఈ ఫంక్షన్లో పూజ మెళ్ళో తాళి తెంపించి నిజంగా శంకర్ గాడితో తాళి కట్టించి వాణ్ణి నిజంగా భర్తని చేయాలని ప్లాన్ చేస్తుంది. అదిగో ఎవడో మంకీ క్యాప్తో ఎంటర్ అవుతున్నాడు. కర్పూర మనిషి అయ్యుంటాడు. ఏ క్రాంతి, ఆగవే. ఆ కర్పూరం నిజం చెప్పిందని గ్యారంటీ ఏంటి? అవును క్రాంతి, నిన్ను ట్రాప్ చేయడానికి అలా చేసిందేమో. అందుకే మనిషిని లోపలికి తీసుకొచ్చిందేమో. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని పట్టుకుని కొడతావు. పూజ మెడలో తాళి తెంచడానికి వచ్చాడు అని నువ్వు చెప్తావు. లేదు, నేను గెస్ట్గా వచ్చానని వాడంటాడు. అవును, ఇతను మావాడే, నేనే పిలిచానని ఏకాంబరి కూడా అంటుంది. అప్పుడేమవుతుంది? తన తరపున వచ్చిన గెస్ట్లని కావాలని నువ్వు కొట్టి అవమానిస్తున్నావని పూజని రెచ్చగొడతారు. అప్పుడు ఫంక్షన్లోనే కాదే, ఈ ఇంట్లోనే ఉండడానికి స్థానం ఉండదు. అలాగని జరుగుతున్న కుట్రని బయట పెట్టకుండా ఊరుకుంటామా? పూజ ఏమనుకున్నా పర్వాలేదు, నిజమేంటో నిరూపిస్తాను. ఏంటక్క?
పదండి. అయ్యయ్యో, మంగళసూత్రం తెంచుకుపోయాడే. తాలిబొట్టు తెగిపోవడం అరిష్టమంటే ఎత్తుకుపోవడం ఇంకెంత అరిష్టమో. అయ్యో, ఏంట్రా ఇలా జరిగింది? అమ్మాయి మెళ్ళు తాడి తెగిపోవడం అంటే ఇదేదో అపశకునంలా ఉంది. అపశకునమే. పూజ జీవితంలోకి వీళ్ళు ఎంటర్ అవడమే పెద్ద అపశకునం. అక్కడికి క్రాంతి చెప్తూనే ఉంది ఇదంతా ఈవిడ ప్లాన్ చేసింది అని. ఎవరైనా విన్నారా? ఊరుకోమ్మా, నిందలేయడానికి మీకు నేను తప్ప ఎవరు కనపడడం లేదా? పూజ మెళ్ళ తాళి తెంచేస్తే మా అమ్మకేమొస్తుంది? ఏమో, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు కాబట్టి మీరే ఇదంతా ప్లాన్ చేసి నాటకం ఆడుతున్నారని మేమెందుకు అనుకోకూడదు? ఎవరి ప్లాన్ చేసింది? నిన్ను మీ అమ్మని పట్టుకొని 4 తంతే నిజమేంటో మీరే చెప్తారు. ఆగవమ్మా, ఏమనుకుంటున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? మాట్లాడితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయెత్తుతున్నావు. ఎవరో దొంగొచ్చి తాడిబొట్టు పట్టుకుపోతే దానికి కారణం వీళ్ళంటావా? అయినా ఇప్పుడు చేయాల్సింది గొడవ పట్టం కాదు, అమ్మాయి మెళ్ళో తాళి పడటం. తాళా? పెళ్ళైన అమ్మాయి మెళ్ళో తాళ్ళు లేకుండా ఉండకూడదు మరి. ఇప్పటికిప్పుడు మంగళసూత్రం అంటే ఇవాళ షాపులనే బంద్. ఇప్పుడెలా? టెన్షన్ పడకు, తాళి నేను తీసుకొచ్చాను కదా. ఫంక్షన్కి వస్తే ఎవరైనా గిఫ్ట్లు పట్టుకొస్తారు. నువ్వు తాళి పట్టుకొచ్చావంటే ఇక్కడ తాళిబొట్టు తెంచుకెళ్తారు, తాళిబొట్టు అవసరమని నీకు ముందే తెలుసన్నమాట. పచ్చకామర్లొచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు నేనే మాటన్నా నీకు తప్పుగానే అనిపిస్తుంది. అయినా మా అమ్మ అప్పుడప్పుడు పేదవాళ్ళిలలో పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టులో సహాయం చేస్తుంది. ఈ ఫంక్షన్ తర్వాత మేమొక పెళ్లికెళ్ళాలి. వాళ్ళకివ్వాల్సిన తాళిబొట్టే అది. అంటే మీరిలా సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తారా? అయ్యో, నేనసలు పుట్టిందే సమాజ సేవా కార్యక్రమాలు చేయడానికి. రే, ఈ తాళిబొట్టు తీసుకుని అమ్మాయి మెళ్ళో కట్రా. నో, తాళి కట్టడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఏం ఒప్పుకోవు? నా మెళ్ళో తాళి ఉండటం ఒప్పుకోవా? నా భర్త నా మెళ్ళో తాళి కట్టడం ఒప్పుకోవా?
దాని మాటలు ఎవరు పట్టించుకుంటారమ్మా? తాళితో పాటు నల్ల పూసలు కూడా గుచ్చితే పనిలో పనిగా నల్ల పూసలు కూడా వేయించేద్దాం. రండమ్మా, అందరు రండి రండి.